హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఇక సునంద శశికాంత్ మాటలు చాటుగా విని అది వీడియో తీసి ఆనందికి సంతోషాన్ని లేకుండా ఈ విషయం నా చెవిలో ఎందుకు దాచిపెడతాను, ఆనందికి చేరవేయాలి, ఆనంది కుమిలిపోవాలి అని జీవన అయితే ఆనందికి ఆ వీడియోని చూపిస్తుంది. ఆనంది ఏ నిర్ణయం తీసుకోబోతుంది, ఆదిత్య అలేఖ్య ప్రేమించుకున్నారని ఆనంది ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అది అలేఖ్య అయితే ఆదిత్య మనసులో నాకు చోటు లేదు, ఆదిత్య ఎక్కువగా ఆనంది అక్కనే ప్రేమిస్తున్నాడు అంటే నేను ఇక్కడ ఉండి వాళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు, వీళ్ళ నుంచి వెళ్ళిపోవాలి, ఎలాగైనా ఈ రాత్రి అయినా ఉదయాన్నైనా ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వాళ్ళు సంతోషంగా ఉండేలా చేసుకోవాలి. ఆదిత్య మనసులో ఎలాగో నాకు చోటు లేదు కాబట్టి ఇక్కడే ఉండి అతన్ని బాధ పెట్టడం, నేను గతం మర్చిపోయినట్లు నాటకం ఆడుతూ ఉండడం నా వల్ల కాదు అని అలేఖ్య అయితే ఉదయాన్నే లేచి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయం అయితే తీసుకుంటుంది. రాత్రి కాగానే అలేఖ్య పడుకుంటుంది. ఉదయాన్నే లేచి వెళ్ళిపోదా అని అన్ని సర్దుతూ ఉండగా అదే సమయంలో జీవన మాత్రం సోఫాలో హాల్లో కూర్చొని వాళ్ళ పెద్దమ్మ ఇందుమతితో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. పెద్దమ్మ ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఆ దివ్య బెడ్రూమ్లో పడుకుంటే అత్తయ్య గారు ఎందుకు ఓకే అన్నారో అర్థం కావడం లేదు. బావగారు గెస్ట్ రూమ్లో పడుకున్నా కానీ అత్తయ్య గారు మాత్రం దివ్య బెడ్పై పడుకోవడం కూడా ఏమీ అనలేదంటే ఆ దివ్యకి వీళ్ళకి మధ్య ఏదో సంబంధం ఉందని అనిపిస్తుంది పెద్దమ్మ అని జీవన అయితే ఇందుమతికి చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇందుమతి కూడా అవును, నిజంగానే నువ్వు చెప్పే మాటలను చూస్తుంటే నిజంగానే ఆ దివ్యకి ఆ ఇంటి వాళ్ళకి ఏదో సంబంధం ఉన్నట్లు అనిపిస్తుంది, లేకపోతే మీ అత్తగారు తన కొడుకుని వెస్ట్ రూమ్లో పడుకొనివ్వడం ఏంటి, ఆ దివ్యని ఆ బెడ్పై పడుకొనివ్వడం ఏంటి అని అంటూ ఉంటుంది. అవును పెద్దమ్మ, అసలేమీ అర్థం కావడం లేదు, ఇటు పక్క ఆనంది ఆదిత్య సంతోషంగా ఉన్నట్లే నటిస్తున్నారు కానీ అందరి ముందు వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా నటిస్తున్నారు, కానీ బెడ్రూమ్లో మాత్రం వాళ్ళిద్దరూ ఆనంది ఏమో సోఫాలా తన ఏమో బెడ్పై పడుకుంటుంది అని మాట్లాడుతూ ఉంటుంది ఆనంది గురించి. జీవన అయితే ఫోన్లో అప్పుడే అలేఖ్య అటుగా వెళ్తూ ఉండి తను ఫోన్ మాట్లాడడం ఆగి వింటూ ఉంటుంది. అప్పుడు జీవన అయితే అవును పెద్దమ్మ, ఆనంది మాత్రం సోఫాలో పడుకుంటుంది, ఆదిత్య మాత్రం బెడ్పై పడుకుంటాడు, వాళ్ళిద్దరికీ ఏ సంబంధం లేకుండా పడుకుంటారు, వాళ్ళిద్దరి మధ్య భార్యాభర్తల సంబంధం ఏమీ లేదు, ఇంట్లో అందరి ముందు అలా నటిస్తున్నారు, నా పరిస్థితి కూడా అదే కదా, చైతన్య నేనంటేనే తనకి పడదు, నన్నంటేనే విరుచుకు పడతాడు, నాకు అంత ఇంట్రెస్ట్ ఉన్నా వాడు మాత్రం నాపై ప్రేమ చూపడు అని మాట్లాడుతూ ఉంటుంది జీవన అయితే ఇందుమతితో. అప్పుడే అదంతా అలేఖ్య వింటుంది. ఇదేంటి అక్క ఆదిత్య కలిసి ఉండడం లేదా, వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరి ప్రేమ లేకపోతే ఎందుకు వేర్వేరుగా పడుకుంటారు, అందులోనూ ఆదిత్య రూమ్లో సోఫా ఉంది అంటే అక్క కోసమేనా ఆ సోఫా, ఎందుకు ఆదిత్య మనసులో ఆనంది అక్క లేదా, నన్ను మర్చిపోలేడా ఆదిత్య అని తన మనసులో అనుకుంటూ తనంతట తానే ఆదిత్య మనసులో నాకు చోటు ఇంకా ఉంది, అందుకనే వాళ్ళిద్దరూ దూరంగా ఉంటున్నారు, నాకు అర్థమైపోయింది అని అలేఖ్య అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. తను మాత్రం సంతోషపడుతూ ఉంటుంది. ఇటు పక్క సునంద శశికాంత్ ఇద్దరు పెరట్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే జీవన ఇందుమతి చెప్తుంది కదా, వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఎలాగైనా నువ్వు పసిగట్టాలి, అలా అయితేనే ఆ దివ్య గురించి నిజం తెలుస్తుంది అని ఇందుమతి జీవనకి చెప్తుంది కదా. జీవన అయితే ప్రతి అడుగు ఫాలో చేస్తూ ఉంటుంది. సునంద శశికాంత్ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే పెరట్లోకి వచ్చి చాటుగా చెట్టు చాటుకుండి వింటూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే సునంద ఏంటండి ఏమీ అర్థం కావడం లేదు, ఈ అలేఖ్యని తొందరగా ఇంట్లో నుంచి పంపించేయాలి, దివ్యనే అలేఖ్య అన్న విషయం తన గతం గుర్తుకు వస్తే చాలా ప్రమాదం, ఆనంది బాధపడవలసి వస్తుంది,
ఇక దివ్యని అలేఖ్యని ఆదిత్య ప్రేమించాడని ఆనందికి తెలిస్తే ఇక ఆనంది కుమిలిపోతుంది. ఆనంది బాధపడకూడదు. మనకి ఆనంది ఈ ఇంటికి వచ్చాక ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈరోజు ఆదిత్య నడుస్తున్నాడంటే కారణం ఆనంది. ఇదంతా ఆనంది వల్లే. అలాంటిది ఇక అలేఖ్య ఈ ఇంట్లో చేరడం ఏంటి? అలేఖ్య ఇప్పుడు గతం గుర్తుకు తెచ్చుకొని ఆదిత్యని మళ్ళీ ఇక పెళ్లి చేసుకుంటా అంటే ఎలా అని ఇక ఎలాగైనా ఈ అలేఖ్యని ఇంట్లో నుంచి పంపించేయాలి. ఈ అలేఖ్యని ఇంట్లో నుంచి పంపిస్తేనే ఇక ఆదిత్య ఆనందీలు సంతోషంగా ఉంటారు. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్న సమయంలోనే ఈ అలేఖ్య ఇంట్లో అడుగుపెట్టింది. ఎలాగైనా తనని బయటికి పంపించేయాలి, తన వాళ్ళ దగ్గరికి పంపించేయాలి, ఈ ఇంట్లో నుంచి పంపించేయాలి అని ఇక సునంద అయితే శశికాంత్తో అంటూ ఉంటుంది. అప్పుడు శశికాంత్ కూడా అవును సునంద, నేను కూడా అదే అనుకుంటున్నాను. ఎలాగైనా వాళ్ళకి అలేఖ్య గురించి తెలిసేలా చేసి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ అలేఖ్యని వాళ్ళ ఇంటికి చేర్చుదాం అని ఇక సునందతో చెప్తూ ఉంటాడు శశికాంత్. అయితే వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకోవడం చాటుగా వింటుంది కదా ఇక జీవన. ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటి, ఈ దివ్య పేరు అలేఖ్యనా? అంటే ఈ అలేఖ్యని బావగారు పెళ్లి కాకముందుకే ప్రేమించారు. వాళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. కానీ బావగారికి ఆ పరిస్థితి రావడం వల్ల ఈరోజు వాళ్ళిద్దరూ దూరమైపోయారా? ఇక బావగారికి పెళ్లి జరిగిపోయింది. అంటే ఈ అలేఖ్యని ప్రేమించారా? అబ్బా, మంచి విషయమే నాకు తెలిసిపోయింది. ఇక ఈ ఆనందికి ఇంట్లో తెలియకుండా నేను ఎలా ఉంటాను? ఈ ఆనందికి ముఖ్యంగా తెలిసేలా చేస్తాను. ఈ ఆనంది బాధపడడం అంటే నాకు చాలా ఇష్టం. తను బాధపడుతుంటే నేను చూస్తూ ఉంటాను. ఇక నేను సంతోషపడాలంటే ఆనంది బాధపడాలి. ఇక ఆనందికి తెలియజేయాలి ముఖ్యంగా. ఎందుకు ఎవరికి తెలియకుండా నాకు తెలిసాక ఎలా ఆపుతానత్తయ్య అని ఇక జీవన తన మనసులో అనుకొని వెంటనే ఇక జీవన అయితే ఈ విషయం ఇక ఆనందికి ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పాలి. ఇక ఆనందికి ఈ విషయం తెలిసేలా చేస్తే ఇక ఆనంది ఇక బాధపడుతూ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. నాకు కావాల్సింది, పెద్దమ్మకు కావాల్సింది కూడా అదే కదా. ఆనంది ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమే కదా. ఇక ఆనంది వెళ్ళిపోతే ఈ ఇంట్లో పై చేయి నాదే, ఈ ఆస్తిని కూడా నా పేరిటే చేసుకుంటా అని ఇక అనుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది జీవన అయితే. ఇక ఆనంది అయితే రూమ్లో ఇక బట్టలు సర్దుతూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన ఆనంది ఒంటరిగా ఉంది అని ఇక గ్రహించి వెంటనే ఇక ఆనంది రూమ్లోకి వెళ్తుంది. అప్పుడే ఇక ఆనంది, ఏంటి జీవన ఇలా వచ్చావేంటి అని ఇక అంటూ ఉంటుంది. అప్పుడే ఇక కుట్టి, నీకొక విషయం చెప్పడానికి వచ్చాను. బావగారు అంత మంచివారేమీ కాదు, నువ్వు అనుకున్నంత మంచివారు కాదు అని ఇక జీవన అంటూ ఉంటుంది. అప్పుడు ఆనంది, ఏం మాట్లాడుతున్నావు జీవన? నా భర్త గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకొని చెప్తున్నా అని ఇక జీవనకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక జీవన, ఏంటి కుట్టి, ఏం మాట్లాడుతున్నావు? నిజం చెప్తే ఇంతే ఉంటుంది. బావగారు నువ్వు అనుకున్నంత నిన్ను ప్రేమిస్తున్నారని నువ్వు అనుకుంటున్నావు, కానీ బావగారు వేరొకరిని ప్రేమించారు. ఇక వాళ్ళని పెళ్లి కూడా చేసుకునే సమయంలోనే తనకు యాక్సిడెంట్ కావడం, అనుకోని స్థితులలో వాళ్ళ అమ్మ నాన్నల కోసం నిన్ను పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇదంతా నిజం కుట్టి అని ఇక అంటూ ఉంటాడు జీవన అయితే. అప్పుడే ఇక ఆనంది, ఏంటి జీవన, ఏం మాట్లాడుతున్నావు? ఆదిత్య గారు అలాంటి వారు కాదు, ఆదిత్య గారు మంచివారు, నాకు తెలుసు. ఆదిత్య గారికి అలాంటి అలవాట్లు కానీ ఏవి ఉండవు. తను ఎంత మంచివాడో మనం చూస్తూనే ఉన్నాం కదా అని ఇక ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడు ఇక జీవన అయితే, లేదు కుట్టి, నువ్వు భ్రమపడుతున్నావు. ఆదిత్య బావగారు ఎలాంటి వారో నాకు తెలుసు. నేను ఇప్పుడే ఆ నిజాన్ని తెలుసుకున్నాను. ఇక వాళ్ళ అమ్మా నాన్నలు ఇక తను ప్రేమించిన అమ్మాయి గురించి మాట్లాడుతుంటే విన్నాను. తను ప్రేమించిన అమ్మాయి ఎవరో కాదు, నువ్వు కాపాడి తీసుకువచ్చావే ఆ దివ్యనే తను ప్రేమించిన అమ్మాయి. తన పేరు దివ్య కాదు, అలేఖ్య. ఇక అదంతా మాట్లాడుకుంటూ మామయ్య అత్తయ్య గారు పెరట్లో ఉన్నారు. అప్పుడు నేను అనుకోని పరిస్థితుల్లో అటు వెళ్ళడం జరిగింది. ఇక అది విన్నాను అని ఇక జీవన అయితే ఆనందికి చెప్పగానే ఆనంది ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటి జీవన, దివ్య అలేఖ్య కావడం ఏంటి? ఆదిత్య అలేఖ్య ప్రేమించుకోవడం ఏంటి? నువ్వు మాట్లాడేది నాకేమీ అర్థం కావడం లేదు. దివ్య అత్తయ్య గారికి ఇంత ముందుకి ఎప్పుడూ తెలీదు అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే జీవన, లేదు కుట్టి, అత్తయ్య గారికి దివ్య గురించి ముందే తెలుసు. దివ్య అలేఖ్య అని తెలుసు, ఆదిత్య బావగారిని ప్రేమించారని తెలిసే ఇప్పుడు దివ్యని ఈ ఇంట్లో నుంచి పంపించేయాలి అని అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇదంతా నేను ఫోన్లో వీడియో కూడా
తీశాను నీకు చూపిద్దామని, నువ్వు నేను చెప్తే నమ్మవని అని ఇక జీవన అంటూ ఉంటుంది. అప్పుడు ఆనంది అయితే ఇక ఆ ఫోను ఇక జీవన చూపించగానే వెంటనే తీసుకొని ఇక ఆనంది అయితే ఆ వీడియోనంతా చూస్తుంది. ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటి జీవన నువ్వు చెప్పేది, ఈ వీడియో నిజమా అని అంటూ ఉంటుంది. అవును కుట్టి, నిజం చెప్తున్నాను. నేను నీ ఫ్రెండ్ని, నేను అబద్ధం ఎలా చెప్తాను? నీ జీవితాన్ని కాపాడడానికే చెప్తున్నాను. ఇక ఆదిత్య బావగారు దివ్యని ప్రేమించారు, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించారు. ఇప్పటికీ తన మనసులో ఇక తనే ఉంది, అందుకనే నీకు దూరంగా ఉంటున్నాడు. నీకు ఆ విషయం తెలుస్తలేదా? ఇక నువ్వు ఆదిత్య బావగారు రూమ్లో కలిసి ఉంటున్నారని ఇక మేము అనుకున్నాం, కానీ నువ్వు బావగారు కలిసి ఉండడం లేదని ఈ మధ్య తెలిసింది. ఇక మీరు అందరి ముందు నటిస్తున్నారని కూడా తెలిసింది. కానీ దీనికి కారణమంతా బావగారికి ఈ అమ్మాయిని ప్రేమించడం వల్లనే అని ఇక జీవన అయితే లేనిపోనివన్నీ ఆదిత్య గురించి ఆనందికి చెప్తుంది. అప్పుడు ఇక ఆనంది అయితే ఒక్కసారే షాక్ అయిపోతుంది. అప్పుడే ఇక అక్కడికక్కడే కుప్పగూలిపోతుంది. ఇక జీవన అయితే నా పని అయిపోయింది, ఇక ఈ ఆనంది కుమిలిపోతూ ఉంటుంది, నేను సంతోషంగా ఉంటాను అని జీవన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సంతోషపడుతూ. ఇక ఆనంది మాత్రం ఇక చాలా బాధపడుతూ, ఏంటి ఆదిత్య గారు నన్ను మోసం చేశారా? నేను ఇక మీరు ప్రేమించారని వేరే అమ్మాయిని తెలుసుకోలేకపోయాను. ఇక నాతో దూరంగా ఉండడానికి కారణం ఇదా? ఇక తనని ప్రేమించి ఇక తనని మర్చిపోలేకపోతున్నారు. అందుకే ఇక అలెక్య ఈ ఇంటికి వచ్చిన కానుండి మీరు ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉంటున్నారు. అంటే నువ్వు ప్రేమించిన అమ్మాయిని నేను తీసుకురావడం వల్ల ఇంకా మీరు కుమిలిపోతున్నారు. అంటే ఇంకా తనలో నీకు తన మీద మనసు ఉందని నాకు అర్థమైపోయింది. తనంటే నీకు ఇష్టమని నాకు తెలిసిపోయింది. అందుకనే ఇక మీరు నాకు దూరంగా ఉంటున్నారు. ఇక మీ ఇష్టం లేని నేను ఈ ఇంట్లో ఉంటూ మీ ముందు కళ్ళ ముందు కనిపించుకుంటూ బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇక దివ్యతో నువ్వు సంతోషంగా ఉండాలి. మీరు సంతోషంగా ఉండాలంటే నేను ఏదైనా చేశాను. ఇక మీరు ఈ నిజం చెప్పలేక కంగారు పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ నిజం నాకు తెలిసిపోయింది ఆదిత్య గారు. ఇక దివ్యతో మీరు ఇంట్లో సంతోషంగా ఉండండి. ఇక నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని ఇక ఆనంది అయితే చాలా బాధపడుతూ కూర్చుంటుంది. అప్పుడే ఇప్పుడు నేను ఇంటికి వెళ్తే అమ్మ నాయనల పరిస్థితి ఏంటి? వాళ్ళు కుమిలిపోతారు, బాధపడతారు. ఇక వాళ్ళ ప్రాణం ఇక పరిస్థితి బాగోలేదు, ఆరోగ్య పరిస్థితి బాగోలేదు నా అమ్మగారికి నాన్నగారికి. ఇప్పుడు ఇవి నిజం తెలిస్తే నా గురించి చాలా కుమిలిపోతూ ఉంటారు. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి వాళ్ళని బాధ పెట్టలేను. ఎలాగైనా ఇక నేను ఇక నుంచి వెళ్ళిపోయినా ఇక నా గురించి అమ్మా నాయనలకు తెలిసే బాధపడతారు అని ఇక నేను వాళ్ళ కళ్ళ ముందు ఉండేదానికంటే అమ్మకి నా వల్ల గండం ఉంది, ఇక అవన్నీ ఇక తెలుసుకొని నేను బ్రతికుండడం కంటే చనిపోవడమే ముఖ్యం కదా అని ఇక ఆనంది అయితే అనుకొని వెంటనే ఆనంది ఒక పాయిజన్ బాటిల్ తీసుకొని అది తాగి అక్కడక్కడి కుప్పకూలి పడుతుంది బెడ్రూమ్లో. అప్పుడే ఇక ఆదిత్య రూమ్లోకి వస్తాడు. ఇక ఆదిత్య ఆనంది ఇక బ్లడ్ కట్టుకోవడం ఇక పడున్న ఆనందిని చూసి ఆనంది ఆనంది అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక అక్కడికి సునంద, శశికాంత్, చైతన్య, జీవన ఇక అలేఖ్య అందరూ ఇక అక్కడికి అయితే వస్తారు. అప్పుడే ఇక ఆనంది చేతిలో ఉన్న పాయిజన్ బాటిల్ చూసి ఇక ఆదిత్య అయితే ఆనంది పాయిజన్ తాగిందమ్మా, ఆనంది ఏదో నిజాన్ని తెలుసుకుంది, అందువల్లనే ఇదంతా జరిగింది అని ఇక ఆదిత్య అయితే ఆనందిని కాపాడుకోవాలి, ఆనంది లేకుండా నేను లేనమ్మా, ఆనంది కోసం నేను ఏదైనా చేస్తాను, వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్దాం, ఆనంది బ్రతికుండాలి, నేను ఆనంది నా కోసం ఎంతగానో చేసింది, అలాంటి ఆనంది కోసం నేను ఏమీ చేయలేకపోతున్నాను అని ఇక ఆదిత్య అయితే చాలా బాధపడుకుంటూ సునంద, శశికాంత్, చైతన్య, జీవన ఇక అందరూ ఇక ఆనందిని అయితే హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఇక జీవన అయితే చాలా సంతోషపడుతుంది. ఈ కుట్టి ప్రాణం పోతే బాగుండు అని జీవన అయితే సంతోషపడుతూ ఉంటుంది. ఇక అలేఖ్య మాత్రం ఇదేంటి అక్కేంటి ఎందుకు ఇలా చేసింది, నా గురించి తెలిసిపోయిందా, ఆదిత్యని నేను ప్రేమించిన విషయం తెలిసిపోయిందా ఏంటి అని ఇక చాలా బాధపడుతూ అక్క కళ్ళ ముందు నేను ఈ ఇంట్లోకి రావడం అసలు తప్పు, నా వల్లే జరిగింది, అక్క ఈరోజు ప్రాణపాయ స్థితిలో ఉందంటే కారణం నా వల్లే అని ఇక అలేఖ్య కూడా అనుకుంటూ ఉంటుంది. వెంటనే ఇక ఆనంది ఇక మెలకు రావడంతో ఇక డాక్టర్లు ఆదిత్యకి చెప్పగానే ఇక ఆదిత్య ఇక ఆనంది దగ్గరికి వెళ్తాడు. ఏంటి ఆనంది ఎందుకు ఇలా చేశావు అని ఇక అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మీ గురించి తెలిసిపోయింది ఆదిత్య గారు,
మీ మనసులో నాకు చోటు లేదని, మీరు ఇంకో అమ్మాయిని ప్రేమించారని, ఆ అమ్మాయి ఇప్పుడు నీ కళ్ళ ముందే ఉందని తెలిసిపోయింది. అందుకే మీ ఇద్దరి మధ్యలో నీ నుండి బాధ పెట్టడం ఇష్టం లేకే నేను ఇలా చేశాను. నన్నెందుకు బ్రతికించారు అని ఇక ఆనంది అయితే బాధపడుతూ ఉంటుంది. లేదు ఆనంది, నా మనసులో ఇప్పుడు ఎవరూ లేరు. నువ్వు తప్ప. నువ్వు నా కోసం ఎంతగానో చేశావు. అలాంటిది నేను నీ కోసం ఏమీ చేయలేనా? నేను నీతో ఎప్పటికీ జీవితాంతం ఉండాలని నిర్ణయించుకున్నాను. అలా నిర్ణయించుకోబట్టే కదా నేను ఆ అగ్రిమెంట్ పేపర్ని చింపేసింది. ఇప్పుడు నీ మీద ప్రేమ లేదని నువ్వెలా అనుకుంటావు? నాకు నా మనసులో ఎవరు లేరు నువ్వు తప్ప అని ఇక చెప్తూ ఉంటాడు. ఆదిత్య అయితే అది ఇక ఆనంది ఆదిత్యలు మాట్లాడుకోవడం అలేఖ్య విని, ఆదిత్య నీ మనసులో నాకు చోటు లేదు కాబట్టి అక్కని బాధ పెట్టి ఈ ఇంట్లో ఉండలేను. ఇక మీ ఇద్దరి మధ్య బాధ పెట్టలేను. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని ఇక హాస్పిటల్లో ఉన్న ఇంటి వాళ్ళందరినీ చూసి వెంటనే అలేఖ్య అందరి నుంచి కళ్ళు కప్పేసి అక్కడి నుంచి ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక ఆదిత్యకి ఆనందికి మధ్యలో ఉండడం మంచిది కాదు, వాళ్ళని బాధ పెట్టి ఉంచడం మంచిది కాదని ఇక అక్కడి నుంచి అయితే దూరంగా వెళ్ళిపోతుంది. ఇక అలేఖ్య అయితే ఇక ఆనంది ఆదిత్యలు కలిసేలా చేస్తుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలేఖ్య. అందరూ ఇక అలేఖ్య లేదేంటి అని కంగారు పడుతూ వెతుకుతూ ఉంటారు. అప్పుడే ఇక అలేఖ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని ఇక సునంద శశికాంత్ అయితే గ్రహించి ఇక అలేఖ్య తన గురించి తెలుసుకుని వెళ్ళిపోయింది అని ఇక అనుకుంటూ ఉంటుంది. ఇక సంతోషపడుతూ ఉంటారు. ఇక జీవన మాత్రం నేను వేసిన ప్లాన్ అంతా వృధా అయిపోయింది. ఈ అలేఖ్య ఇక నుంచి వెళ్ళిపోయింది. ఇక అలేఖ్యకి ఆదిత్య బావగారికి ప్రేమ ఉందని ఇదంతా నేను కల్పించి చెప్తే ఇప్పుడేంటి ఇలా జరిగింది అని జీవన అయితే కుమిలిపోతూ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.